కొందరి మీ నంబర్లు మాత్రం కనపడుతున్నాయి. వీటన్నిటిని చూసి చాలా సంతోషం అనిపిస్తోంది. ఎనీహౌ దేవుని స్తోత్రం. వారం రోజుల నుంచి మనం ప్రకటన గ్రంథం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దట్టు మరి విశేషంగా ఈ 7 సంఘాలను గురించి మనం ఎంతగానో తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ మరి 4 సంఘాలు గురించి మనం నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. అవన్నీ అందరికీ గుర్తున్నాయి కదా. నిన్న రివిజన్ చేసినప్పుడు కూడా చాలా చక్కగా మరి ప్రత్యుత్తరాలు ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇటు సమయంలో ఈరోజు మరొక మరి సంఘాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అది సార్దీస్ సంఘం. ఈ సార్దీస్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో ఇప్పటి వరకు 4 సంఘాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 5వ సంఘంగా సార్దీస్ అనబడే సంఘాన్ని గురించి ఏం వ్రాయబడిందో చూద్దాం. ఈ ప్రారంభ వాక్యంలో ఏమనుందంటే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని చెప్పడం జరిగింది. ఇది ఎక్కడుందట? ఇది సార్దీసులో ఉన్న సంఘపు దూతకు, అంటే ఆ సంఘాన్ని నడిపించేటటువంటి వాడు, ఆ పాస్టర్ గారికి వ్రాయబడుతూ ఉంది. అంటే తనకొక్కడికే కాదు, ఇది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తించబడుతుంది. కాబట్టి ఇటువంటి దాని గురించి సార్దీస్ గురించి రాయబడుతుంది. మరి సార్దీస్ గురించి మరి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే, సార్దీస్ అనబడేటటువంటి ఈ మాటకు ఈ వాక్యం చదవటానికి కవితకి వాక్యం ఇవ్వండి. ఓకే, నేను చెప్తాను, చదవద్దురు గాని. ఓకే అమ్మా, నేను చెప్పినప్పుడు వాక్యాన్ని తీసి చదవద్దు కానీ. సరే, దేవుని స్తోత్రం. ఇందులో సార్దీస్ అనబడే ఈ మాటకు ఉజ్జీవము అని అర్థం. ఈ మాటకు ఉజ్జీవం అని అర్థం. అంతేకాదు, ఇందులో ఉన్నటువంటి ఆ భావం, పదజాలాన్ని బట్టి చూస్తే రహస్యంగా పారిపోయింది అని కూడా అర్థం వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది ఎర్రనిది అని కూడా అర్థం ఇస్తుంది. అంటే సార్దీస్లో ఉన్న ఈ గొప్ప వాటి ప్రతిభలు. ఈ ప్రస్తుత పేరు ఇంతకు ముందు అయితే అప్పుడు సార్దీస్ అని పిలువబడేది. ఇప్పుడు క్రమేపీ అది మారిపోయింది. ప్రస్తుత ఆధునిక పేరు ఏంటంటే సార్ట్. ఈ సార్ట్ అనే పేరుతో మరి ఇప్పుడు వ్యవహరించబడుతుంది. అయితే మరి ఈ మాటలను బట్టి మనం గమనించినట్లయితే 3వ అధ్యాయములోని మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ చదువుదాం ఒకసారి. చదవండి అమ్మ, చదవరా. సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతి లేవనగా, క్రియలను నేను ఎరుగుదును. చాలు. ఇక్కడ విషయాన్ని గమనిద్దాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. సార్దీస్ అంటే ఇప్పుడు ఏంటో మనం చెప్పుకున్నాం, తెలుసుకున్నాం. మరి దాన్ని బట్టి ఆ సంఘపు దూతకు మీరు ఇలాగ వ్రాయండి అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఈ మాటలను బట్టి మనం గమనించినప్పుడు సార్దీసులో ఉన్నటువంటి సంఘపు దూత ఎవరు, అసలు ఇది ఎక్కడిది అంటే, ఎంతగానో ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి వాడు, దేవుని ప్రజలు అంటే సహించని వాడు, దేవుని ప్రజలంటే ఇష్టం లేనివాడు. అంతేకాదు, ఎవరైనా వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే వాళ్ళని సమూలాగ్రంగా నాశనం చెయ్యాలని కోరుకున్నవాడు. అటువంటి పట్టుదల కలిగినటువంటి వాడు ఎవరు అంటే మీకు అర్థమై ఉంటుంది. చెప్తారా? సౌలు. ఈ సౌలు ఇటువంటి వాడు అన్నమాట, ఇటువంటి నిపుణుడు. క్రైస్తవులు అంటే గిట్టని వాడు, క్రీస్తు అంటే ఏమాత్రం ఎరుగని వాడు, ఏమాత్రం సహించనటువంటి వాడు. అటువంటి వాడు మరి ఎంతో మంది
పలాని చోట ఉన్నారు అనే విషయాన్ని గుర్తెరిగి దమస్కు పట్టణానికి వెళ్ళి వాళ్ళని చంపడానికి చూస్తున్నటువంటి సమయంలో దేవుడే సాక్షాత్తు ఎవరినైతే ఈయన ద్వేషిస్తూ ఉన్నాడో ఆయనే ఆ క్రీస్తు ప్రభుల వారు మధ్యలో ఆ అరణ్య మధ్యములో ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. వెలుగు ద్వారా గొప్ప వెలుగును చూపించాడు. ఇప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. అవునండి. వాయిస్ రిపీట్ అవుతుంది. ఎందుకని ఇట్లాగా? సరే మ్యూట్ సరే లో పెట్టండి. పద్మ గారు కూడా మ్యూట్ లో పెట్టండి. కావాల్సినప్పుడు తీయండి. సరే. మ్యూట్ ఇంకా ఏంటో. సరే దేవుని కావ్య కావ్య పెట్టాము. చెప్పండి సిస్టర్. ఇద్దరున్నారు. సరే సరే దేవుని యొక్క ఉన్నతమైన కృపలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ సౌలు అటువంటి రీతిలో పేట్రేగిపోయినటువంటి వాడై కొంత సైన్యాన్ని వెంట పెట్టుకొని దమస్కు అనే పట్టణానికి వెళుతూ మార్గ మధ్యంలో దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి క్రీస్తు ప్రభుల వారే ఆయనతో సాక్షాత్తు మాట్లాడడాన్ని బట్టి ఆయన 2 కళ్ళు మరి దృష్టిని కోల్పోయినటువంటి వాడై 3 దినాలుగా మరి ఆహారం లేనటువంటి వాడుగా ఉండి ఆ తదుపరి మరి దమస్కులోనికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఓ భక్తుల ద్వారా దేవుడు మాట్లాడి ఆయన దగ్గరికి మళ్ళీ ఆయన పంపించి బాగు చేసినప్పుడు ఆయన స్వస్థత పొందినప్పుడు తన్ను తాను మార్చుకున్నాడు. ఆయన కొరకు మరి ఆయన సజీవ సాక్షిగా ఎంచుకున్నాడు. అటువంటి వాడు ఎంతో నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడై దేవుని యొక్క ఉన్నతమైన తలంపులను ఆయన చెప్పినట్లుగా నెరవేర్చాలనే ఉద్దేశాన్ని కలిగి అప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక సంఘాలను ఆయన స్థాపించినట్టుగా చూస్తాం. ఆయన స్థాపించి కట్టినటువంటిదే ఈ సార్దీస్ అనబడేటటువంటి సంఘం. ఈ సంఘం మరి ఆయన దాన్ని ఇప్పుడు ప్రస్తుతం చూసుకునేవాడు తనకు శిష్యుడిగా ఎంచబడినటువంటి క్లెమెంట్. ఆ క్లెమెంట్ అనబడేవాడు ఇప్పుడు ప్రస్తుతం ఆ సంఘాన్ని చూస్తూ ఉన్నారు. ఇది ఈ యొక్క సంఘం అంటే ఈ యొక్క సార్దీస్ అనబడేటటువంటిది ఇది తుయతైరా అనే సంఘానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవన్నీ కూడా ఈ 7 సంఘాలు కూడా మధ్యధరా సముద్రానికి దగ్గరలో ఉన్నాయని ఇంతకు ముందు మీకు ఒకసారి చెప్పాను. ఇప్పుడు ఈ అందులో ఉంచబడినటువంటిది సార్దీస్. ఈ టర్కీ దేశంలో ఉంచబడినటువంటి ఈ మధ్యధరా సముద్రానికి దగ్గరలో ఉండబడి పౌలు స్థాపించి ఆ క్లెమెంట్ అనే శిష్యుడు మరి దీన్ని చూస్తూ ఉన్నటువంటి తరుణంలో అక్కడ జరిగినటువంటి విషయాల గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలే అమ్మా. ఒక్క నిమిషం. పద్మ గారు మ్యూట్ లో పెడితే తగ్గుతుంది అనిపిస్తుంది నాకు. మీ మాటతో పాటు అది కూడా రన్ అవుతుంది. పద్మ గారు, జయకుమారి గారు చెప్పండి. పద్మ గారు మ్యూట్ లో పెట్టమని చెప్పండి. అందరు మ్యూట్ లో పెట్టారు. పద్మ గారి దగ్గర నుంచి వాయిస్ వస్తుంది. మీరు పద్మ గారు మ్యూట్ లో పెట్టండి సిస్టర్. అలాగే మ్యూట్ లో పెట్టండి. అవసరాన్ని బట్టి తీయండి సిస్టర్. అలాగే మనకి తెలియట్లేదేమో అండి. అక్కడ మీకు రెడ్ బటన్ పక్కన ఒకటి ఉంది చూడండి, దాని మీద నొక్కండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓపెన్ చేయకండి. అది ఇప్పుడు మధ్యలో మనం ఓపెన్ చేసి మాట్లాడేటప్పుడు చేద్దాం, చెయ్యండి. సరే, దేవుని స్తోత్రం. పౌలు ఆ రీతిగా ఆ సంఘాన్ని స్థాపించినట్లు మనం ఇక్కడ గమనిస్తాం. ఇందులో వ్రాయబడినటువంటి రీతిలో ఇప్పుడు మొదటి వచనాన్ని మనం ఏం చదువుకున్నాము? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా అని ఇక్కడ అంటున్నాడు. ఈ మాటలను బట్టి గమనించినట్లయితే ఈ 7 నక్షత్రాలను పట్టుకోవటం అంటే ఏదో పైన ఉన్నటువంటి వాటిని పట్టుకోవడం అనేదే కాదు. 7 ఆత్మలు అంటే ఆయన కలిగినటువంటి వాడు అంటే ఎలాగూ, ఏ రకమైనటువంటి ఆత్మలు, ఆయన ఎటువంటి వాడు, ఆ ఆత్మ యొక్క ప్రభావాలు ఏంటి అనంటే భక్తుడైనటువంటి యెషయా రాస్తాడు 7 ఆత్మలేంటో. 11వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం గమనించినట్లయితే ఆ 2వ వచనములో వ్రాయబడ్డాయి.
11వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. చదువుతారా? నేను చదువుతాను లేకపోతే. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చదువుతున్నారా? ఆత్మ. అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మ ఎటువంటిది అనేటటువంటి విషయాన్ని చూచినప్పుడు అది ఎంతో శక్తివంతమైనటువంటి ఆత్మ అన్న విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. ఇటువంటి అత్యున్నతమైనటువంటి శక్తివంతమైన ఈ ఆత్మను మరి ఇక్కడ 7 ఆత్మలు ఉన్నాయి. ఇక్కడ ఈ 7 ఆత్మల గురించి దేవుని యొక్క ఆత్మ, జ్ఞానాన్ని ఇచ్చే ఆత్మ, అందులో వివేకాన్ని అనుగ్రహించేటటువంటి ఆత్మ, ఈ జ్ఞానము వివేకాలకు మూలము ఆధారముగా ఎంచబడినటువంటి ఆత్మ, మంచి ఆలోచన శక్తినిచ్చేటటువంటి ఆత్మ, మనకు బలాన్ని ప్రసాదించే ఆత్మ. అంతేకాదు ఇటువంటి ఈ తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించేటటువంటి ఆత్మ. ఇటువంటి 7 ఆత్మలు కలిగినటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి అదృశ్య రూపి అయి ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు మరి సంఘపు దూతకు ఉత్తరం వ్రాయి అని చెప్పుతూ ఉన్నట్లు ఇక్కడ మనం గమనించాలి. మరి ఇటువంటి సంఘాలలో ఏదో ఒక సంఘంలో మనం ఖచ్చితంగా కలిగి ఉంటాం. మరి ప్రత్యేకంగా ఈ సంఘాన్ని గురించి మనం గమనించినట్లయితే ఇంకా ఏమంటున్నాడంటే, నీ క్రియలను నేనెరుగుదును. ఆయన చెప్పేటటువంటి మాటలు ఏంటట? ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. అంటే ఎంత కఠిన పదాన్ని వాడుతున్నాడో ఇక్కడ మనం గ్రహించాలి. ఈ యొక్క జ్ఞానాత్మలు కలిగినటువంటి ఇటువంటి 7 ఆత్మలు కలిగినటువంటి వాడు 7 దీప స్తంభాల మధ్య, అంటే లోకములో ఉంచబడినటువంటి మరి సంపూర్ణం అనబడినటువంటి మరి దైవాత్మ ఈ సంఘాల మధ్య సంచరించుచు ఎవరిలో ఏ ప్రతిభలు ఉన్నాయో, ఎవరిలో ఏ గొప్ప సంగతులు ఉన్నాయో, ఎవరిలో ఏ లోటుపాట్లు ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఎరిగినటువంటి దేవుడు వాటన్నింటినీ బట్టబయలు చేసి చెప్పుతున్నటువంటి ఈ సంఘాలలో ఉంచబడినటువంటి వివరాలు. మరి ఇక్కడ అంటున్నాడు, నీ క్రియలను నేనెరుగుదును అని అంటున్నాడు. ఇక్కడ నీవేం చేస్తున్నావో నా కుమారుడా, నా కుమారి, నాకు తెలుసు. నీవెటువంటి ఎలాగున్నావో తెలుసా? నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది గాని నీవు మృతుడవే. ఎంత చూడండి, ఫస్ట్ కఠినమైన పదజాలం ఇక్కడ వాడబడినట్లు మనం చూస్తాం. మృతుడవైనట్టు నీవు కనపడుతున్నావు, నీవు అలాగే ఉన్నావు. ఎందుకు తెలుసా? నీవు అనుకుంటున్నావు నీ అంతట నేను, నాకేమైంది, నాకు అన్నీ ఉన్నాయి, జీవిస్తున్నా, నాకేం కొరత అని అనుకుంటాం. కానీ నీవు ఆ పేరు మాత్రమే నీకుంది. ఏంటంటే పలానోళ్ళ వాళ్ళు అటువంటి వాళ్ళేలే, ఎందుకండి అని అప్పుడు వెనకాల మనం అనుకుంటూ ఉంటాం. అటువంటి రీతిలో ఉన్నది ఈ సార్దీస్ అనబడే సంఘం. మరి దీని పేరు ఎట్లుందంటే, దీని నామధేయానికి తగినట్లు ఎట్లా ఉందంటే, ఉజ్జీవము అనేటటువంటిది ఉంది, పైగా ఎర్రనైనది. కానీ ఉజ్జీవం అనే పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అన్నట్లుగా ఇది చనిపోయినటువంటి ఉజ్జీవము లేనటువంటి సంఘముగా ఎంచబడింది. అటువంటి రీతిలో ఉజ్జీవము లేనిది అంటే చచ్చినటువంటి సంఘంగా, ఆత్మ లేని, ఆత్మ ప్రభావం లేని సంఘముగా, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉజ్జీవింపబడిన సంఘముగా కనపడడం లేదు. అందుకే నువ్వు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు చనిపోయినట్టే లెక్క అని అంటున్నాడు. మరి దీని గురించి ఇంకా చెబుతూ ఏమంటాడంటే, దీని యొక్క ఆ ప్రభావాన్ని, ప్రతిఫలను అవన్నీ చెప్తూ ఉంటాడు. కానీ ఇందులో ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతిభ విశేషాలు ఒకసారి మనం గమనిద్దాం. మనం చెప్పుకున్నాం దాని అర్థం, ఇది ఎక్కడుందో అనేటటువంటి విషయాలు చెప్పుకున్నాం. దీని ప్రత్యేకతలు ఏంటంటే, ఇది చాలా ధనికవంతమైనటువంటి కుటుంబం, ఎంతో మరి అదేంటి ధన సమృద్ధి కలిగినటువంటి ఇది సంఘం. ఈ ధన సమృద్ధి కలిగినటువంటి ఈ యొక్క సంఘానికి పెద్ద పేరు అన్నమాట. ఎందుకు అని అంటే, దీనికి ఇంత ధన సమృద్ధి వచ్చింది. దీని మధ్యలో నుంచి ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది ప్యాక్టోస్ అనబడే నది. అది మధ్య గుండా ప్రవహిస్తుంది. అయితే దానిలో ఉన్నటువంటి ప్రభావం, గొప్పతనం ఏంటంటే, ఆ నదిలో బంగారు పొడి దొరుకుతుందంట. బంగారు పొడి, అందులో ఉన్నటువంటి ఆ నదిలో ఉంచబడినటువంటి బంగారు పొడిని తీసి దానితోటి అనేకములైనటువంటి రీతిలో, ఎంతో బంగారం అంటేనే మరి ఈ యొక్క మనకు వస్తువులలో, ఆభరణాలలో
ఎక్కువగా వాటితోటే ఈ ఆభరణాలు ఇవన్నీ చేసుకుంటాం. కాబట్టి ఇటువంటి వాటన్నిటిలో కూడా మరి ఎంతో విలువైనటువంటిది ఇది. కాబట్టి ఈ యొక్క బంగారపు పొడి అందులో విస్తారమైన రీతిలో వీళ్ళకు దొరికేది. అందువల్ల ధనవంతమైనటువంటి పట్టణముగా, పేరెన్నిక కలిగినటువంటి పట్టణముగా ఇది ఎంచబడింది. అంతేకాదు ఇది ఒక పెద్ద వ్యాపార కేంద్రం. ఇటువంటి ధనస్థితిని కలిగినటువంటి ఈ యొక్క పట్టణం, ఈ యొక్క సంఘం ఆ యొక్క స్థితిగతులు కలిగినటువంటిది ఉంటే ఇక్కడ ఎంతగంటే వ్యాపారమైన కేంద్రం కాబట్టి దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే కంబళి వస్త్రాలకు రంగులేస్తూ ఉంటారు. కంబళి పల్లెటూళ్ళలో కప్పుకునేటటువంటి గొంగళ్ళు ఇటువంటి వాటికి రంగులేస్తూ ఉంటారు. అక్కడ అదొక ప్రసిద్ధి అన్నమాట. ముఖ్యంగా వీటికి రంగులు అంటే అక్కడికే వెళ్ళాలా, అటువంటి ప్రాముఖ్యమైన స్థలం. అటువంటి ఇది రంగులేయడం ఇక్కడే ప్రారంభమైంది. ఇది గొప్ప వ్యాపార కేంద్రంగా ఎందుకు ఉంచబడిందంటే ఇంకా వెండి బంగారు నాణ్యాలు ఇక్కడే ముద్రించడం జరుగుతుంది. విస్తారంగా వీళ్ళకు దొరుకుతుంది. సమృద్ధి అయినటువంటి ఈ నగలు గాని ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఇటువంటి అన్ని కూడా ఇందులో ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ప్రారంభం అవుతుంది కాబట్టి దీనికి ఎంతో గొప్ప పేరుంది. అంతేకాదు మరి ఎక్కడా లేనటువంటి రీతిలో ఇది ఒక వింతగా ఉంచబడేది ఏంటో తెలుసా? వీరిలో బంగారం ఎంతగా ఉందంటే చనిపోయినటువంటి వాళ్ళకి సమాధులు కడతారు, సెమెటరీ అంటారు. ఆ యొక్క సమాధులను బంగారంతోనే వీళ్ళు కట్టుకుంటారు అక్కడ. అటువంటి రీతిలో ఉంచబడిన ధనిక సంపన్నమైనటువంటి దేశం ఇది. మనం చెప్పుకున్నాం ఈ తుయతైరా, ఇప్పుడు సార్దీస్, ఫిలదెల్ఫియా ఇటువంటి వాటికి అన్ని కూడా దాదాపు దగ్గరలో ఉంచబడినటువంటి ఈ పట్టణం. అయితే దీన్ని అపోస్తలులుగా ఎంచబడినటువంటి ఈయన ఎంతో నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఈయన స్థాపించినటువంటి దాని తర్వాత క్లెమెంట్ గారు దీన్ని నడిపిస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే దీనికి ఈ డెడ్ చర్చ్ అంటే దీనికి అదొక పేరు సార్థకం అయిపోయింది. ది డెడ్ చర్చ్ అంటే చనిపోయినది, జీవము లేని చర్చి అనేటటువంటి ఒక పేరు కూడా అది మిగిలిపోయింది దీనికి. దీనిని బట్టి మనం గమనించినట్లయితే నీ క్రియలను నేనెరుగుదును అని చెప్పబడినటువంటి ఈ మాటను బట్టి మనం ఏమి ఎరిగాము, ఈ మాటలను బట్టి మనం ఏమి తెలుసుకుంటున్నాము అనే విషయాన్ని గమనించినప్పుడు దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ కృపలను బట్టి మనం గమనించినప్పుడు ఇందులో కేవలం అందరూ కాదు గాని చనిపోయినటువంటి స్థితిలో, నిద్రాణ స్థితిలో ఉంచబడినటువంటి వాళ్ళు కొందరే. కానీ ఇక్కడ 4వ వచనములో మనం గమనించినట్లయితే అపవిత్రపరచుకొనని, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఎక్కువ మంది మరి చంపబడిన రీతిలో, చచ్చినటువంటి రీతిలో జీవ శవాల వలె ఉన్నారు. కాబట్టే నీకు పేరు మాత్రం ఉంది. ఏంటి, ఏదో బతుకుతున్నావు, ఎందుకు వచ్చిన బతుకు. అప్పుడప్పుడు మనం మన పిల్లలను లేకపోతే చుట్టుపక్కల వాళ్ళను మనకు చిరాకు పుట్టినప్పుడు అంటాం, వాడిది ఒక బతుకే, బతికినా ఒకటే చచ్చినా ఒకటే అనేటటువంటి రీతిలో మనం గొడుక్కుంటూ విడుక్కుంటూ ఇటువంటి మాటలు అంటూ ఉంటాం. అటువంటి రీతిలో ఏర్పరచబడినటువంటి రీతిలో ఉంచబడింది ఈ యొక్క సంఘం. కాబట్టి నీ క్రియలు, ఇక్కడ ఆయన చెప్పేటటువంటి మాటను బట్టి గమనిస్తే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అని అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క ఈ సంఘం తోటి చెప్పేటటువంటి ఈ మాటలు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. ఎట్లాగా మనం ఒకసారి గమనిద్దాం సంసోను విషయాన్ని. జీవిత భాగం అంతా మనకు తెలుసు అనుకుంటా కదా. సంసోన్ అంటే న్యాయాధిపతుల్లో ఉంది 13వ అధ్యాయం నుంచి పుట్టిన దగ్గర నుండి. కానీ 16వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఆ సంసోను దేవుని యొక్క నామములో ఇశ్రాయేలీయులందరిని కూడా నిలబెట్టడానికి చుట్టుప్రక్కల పొంచి ఉన్న ఫిలిస్తీయులు అనబడే మరి దేవునికి ఇష్టం లేనటువంటి, అంటే దేవునికి విరుద్ధంగా ఉంచబడినటువంటి ఆ ప్రజలందరినీ కూడా మట్టుబెట్టి వాళ్ళందరిని దైవ మార్గంలోకి నడిపించడానికి దేవుడే ఆయన్ని ఏర్పాటు చేసుకొని మానోహ దంపతుల గర్భంలో నుండి మరి ఆయన పుట్టించినట్లు మనం చూడగలుగుతాం. అటువంటి వాడు దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడై, అటువంటి వాడు తిరిగి యవ్వన ప్రాయములోనికి వచ్చేసరికి కనపడ్డ వాళ్ళని ఎంతగానో మోహించి ఆయన ఎంతగానో మరి అపవిత్రమైన స్థితిలోనికి దిగిపోయాడు.
ఆయనకు అది చాలదన్నట్టు తల్లిదండ్రులు కూడా వదిలేసి ఎవరిని పెళ్లి చేయమంటే వాళ్ళు పెళ్లి చేశారు. కొద్ది రోజుల్లోనే మళ్ళీ దాన్ని వదిలేశారు. మళ్ళీ వాళ్ళ బంధువుల్ని చేసుకున్నట్టుంది. ఇవన్నీ కూడా ఆయన అపవిత్రమైన జీవితానికి సాదృశ్యంగా ఉంచబడ్డాయి. ఆఖరికి ఇంకొక చోటకెళ్ళాడు. ఒక అపవిత్రమైన స్థితిలో ఉంచబడినటువంటి మరి ఒక ఆహ్, అపవిత్రమైన స్థితిలో ఉంచబడిన డిబాచర్ అని చెప్పొచ్చు. అటువంటి వాళ్ళ దగ్గరికెళ్ళారు. ఆమె పేరు దెలీలా. 16వ అధ్యాయంలో రాసి ఉంటుంది అది. ఆమె దగ్గరికెళ్ళాడు. ఆమెతో పాటు గడుపుతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఫిలిష్తీయులందరూ కూడా ఆమె దగ్గరికి వచ్చి, ఆయన బలాఢ్యుడు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు మరి నక్కలను పట్టుకొని వాటికి దివిడీలు కట్టించి ఊళ్ళోకి పంపిస్తే అనేక ఇళ్లను తగలబెట్టించినట్లు చూస్తాం. ఆయన పట్టుకోవడానికి ఎంతమంది వచ్చినా వాళ్ళకు దొరకకుండా వాళ్ళని తుదముట్టించినటువంటి మహాబలాఢ్యుడు. సింహ బలము కలిగినటువంటి వాడు. సింహాలు గాని తోడేళ్లు గాని మరి ఏ విధమైనటువంటి రీతిలో ఆయనకి ఏ హాని చేసేవి కావు. ఈయన చూస్తే భయపడేటటువంటి రీతిలో ఉండేటటువంటి మహాబలవంతుడు. అటువంటి వాడు ఆఖరికి వీళ్ళ ఫిలిష్తీయుల మాటలకు ఎంతగానో మరి తనకు భార్యగా ఎంచబడినటువంటి ఆ దెలీలా, ఆ వ్యభిచారిణి, ఆమె మరి పడుకోబెట్టి ఆ తర్వాత నీ రహస్యం ఏంటో చెప్పు అని అనేక రకాలుగా ఆయన అడిగి, నీ యొక్క బలం యొక్క రహస్యం చెప్పినప్పుడు ఆమె ఎంతగానో మరి వాటన్నిటిని మరి రాబట్టుకున్నది. దాని ప్రభావం వల్ల ఆయనను ఎంతగానో మభ్యపెట్టి చంపడానికి అని చూచేటటువంటి రీతిలో ఆయన తలంతా గొరిగించినటువంటి రీతిలో అక్కడ ఒక మాట ఉంటది. ఆఖరికి చివరికి ఆమె పెట్టే మాటలకు బాధలకు ఊరికి అడుగుతా ఉంటే చెప్పలేక చావగోరి అని అక్కడ వ్రాయబడి ఉంటది. అంటే చివరకు ఎందుకు అనవసరంగా నా జీవితం ఎందుకు ఇంతగా అడుగుతుంది కదా ఆమె అని చావగోరినటువంటి వాడై చావడానికి ఇష్టపడ్డాడు అని తన జీవిత రహస్యం ఏంటో చెప్పాడు. నా తల వెంట్రుకలు తీసేస్తాను. సరే, ఆమె చేతిలో అక్కడ పడిపోయి ఉన్నాడు. ఆఖరికి వాళ్ళందరూ వచ్చాడు. అటువంటి రీతిలో అంతటి బలాఢ్యుడు ఎంతగానో పడిపోయి మరి చెడిపోయినటువంటి వాడై ఉంచబడినటువంటి ఆయన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ నామములో చివరకు అప్పటి వరకు నమ్మకంగా ఉండినటువంటి ఆయన పడిపోయినటువంటి వాడై, దేవుని ఎరగనటువంటి వాడై మహా దరిద్రమైనటువంటి చావు చనిపోయినట్టు చూడగలుగుతాం. అటువంటి వాడు కూడా తాను పశ్చాత్తాపం చెందినట్టు మనం చూస్తాం. ఎక్కడికి? ఆ దాగోను గుడికి వెళ్ళినప్పుడు లోపల మరి ఆ యొక్క విగ్రహాలు అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. ఎందుకంటే కళ్ళు కూడా ఓడబీకేశారు, 2 కళ్ళు ఓడబీకేశారు. తన శరీరంలో సత్వం లేకుండా పోయింది. ఎందుకంటే గుండు గీయించారు, వెంట్రుకలు లేకపోతే శక్తి ఉండదని. ఆయన చెప్పినట్లుగా చేశారు, సన్నగిల్లిపోయింది. ఆఖరికి ఆ దాగోను గుడిలో అట్లా నిలబెట్టినప్పుడు అప్పుడు దేవుని ఎడల ఆయనకి భయభక్తులు మళ్ళీ ఎంతగానో నెమ్మదిగా పుట్టుకొస్తున్నాయి. ఈలోగా తన తలపైన ఉన్నటువంటి వెంట్రుకలు చిన్నగా పెరుగుతూ ఉన్నాయి. ఆ ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన ప్రార్థించాడు, ప్రభువా ఈ ఒక్కసారి మాత్రం ఇంకా నేను అడగను నాయన అని విజ్ఞాపన చేశాడు. ఆ సమయంలో ఆయన తన్ను తాను మరి తెలుసుకొని నా తప్పు మన్నించు అని చెప్పి, నేను చేసే ఈ విజ్ఞాపన నీ సన్నిధికి చేర్చుకొని నన్ను కనికరించు నాయన అనేటటువంటి రీతిలో ఎంతో వినమ్రుడై అక్కడ ప్రార్థన చేస్తే వెంట్రుకలు మొలవడం ప్రారంభిస్తే తనకు వచ్చినటువంటి ఆ శక్తిని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గుడికి ఆధారమైనటువంటి మధ్య స్తంభాలు వాటిని పట్టుకొని రెండింటిని దగ్గరికి లాగితే ఆ కప్పంతా కూడా కింద పడిపోయింది. కొన్ని వేల జనాంగం అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. అంటే అప్పుడు జీవించి ఉన్నటువంటి కాలములో చేసినటువంటి మరి మరణాల కంటే, చంపినటువంటి వాళ్ళ లెక్క కంటే ఆ చివరి దశలో అనేక మందిని చంపినట్లు ఆ గ్రంథంలో వ్రాయబడింది. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. అంటే వాళ్ళు పడాల్సిన బాధలు, చేయాల్సినటువంటి చేష్టలు ఇవన్నీ చేసిన తర్వాత తమ తప్పిదాలను తెలుసుకొని అప్పుడు వాళ్ళు ప్రార్థించడం మొదలుపెట్టినటువంటి వాళ్ళు కొందరున్నారట. అటువంటి వాళ్ళని బట్టి వారు అర్హులు. దేనికి అర్హులు? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ కృపలలో వారు పొందడానికి ఎంతగానో అర్హులై ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదములు అందుకోవడానికి వాళ్ళు అర్హులుగా ఉంచబడ్డారు.
ఆ అర్హత ఎప్పుడు కలుగుతుంది అనంటే మనుషుడు పశ్చాత్తాపం చెందినప్పుడు. మనకు తెలుసు తప్పిపోయిన కుమారుని గురించి. ముందేమో ఇంటి దగ్గర బాగా వాళ్ళందరిని శోధించాడు. నాకు రావాల్సిన వాటా ఇవ్వాలన్నాడు. పట్టుకొని వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు అయిన తర్వాత దాన్నంతా మరి తన ఇష్టానుసారం ఖర్చు పెట్టుకున్నాడు. తినడానికి కూడా తిండి లేకుండా అయిపోతే పందులు తినే పొట్టుకి కూడా ఆయన వెనుకాడలేదు. ఎట్లాగైతే కడుపు నింపుకోవాలి అనేటటువంటి రీతిలో తాను అనుకున్నాడు. అటువంటి రీతిలో ఉంచబడినటువంటి ఆయనకు మరి దేవాది దేవుడు తన కృపలను అనుగ్రహించాడు. ఆ కృప ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఆయన అప్పుడు దేవుని తట్టు తిరిగాడు. దేవుని తట్టును తిరిగి నా తప్పును నన్ను క్షమించు అని చెప్పేసి వేడుకున్నాడు. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే అటువంటి రీతిలో ఆయన వేడుకున్నటువంటి ఆ తరుణాన ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంటే మనం ఒక పాట కూడా పాడుతూ ఉంటాం, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును. ఎవరికైనా వచ్చండి ఈ పాట? సరే ఎంత సరే. పాపినైనను ఓకే, పడమ్మా. యేసు చేర్చుకొనును నీ సువార్తను అంతటన్ చాటించుడి హల్లెలూయా హల్లెలూయా ఎంత పాపినైనను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆ మనుషుడు ఎంత పాపములు చేసినటువంటి హీనుడైనప్పటికీ కూడా, ఎంతటి పాపి అయినప్పటికీ కూడా తన తప్పిదాన్ని తెలుసుకొని తాను దేవుని తట్టు తిరిగినట్లయితే ఆ దేవుడు ప్రేమామయుడు, తన చేతులు చాచి ఉంచినటువంటి దేవుడు. అయ్యో నా బిడ్డ నన్ను కాదని వెళ్ళిపోయాడే, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడా, నా వైపునకు ఎప్పుడు మళ్ళుతాడా అనేటటువంటి రీతిలో ఆయన ఎదురు చూచేటటువంటి వాడు. ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే తాను ఎదురు చూచే తన తండ్రికి అనుగ్రహించాడు. ఇది లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇదంతా వ్రాసింది. ఆయన పందులు తినే పొట్టు సరిపోక ఆ కడుపు నొప్పితో ఎంతగానో బాధపడుతూ ఏం చెయ్యాలి, నేను వాళ్ళందరినీ కూడా కాదని వచ్చాను అని చెప్పేసి అప్పుడు ఆయనకు వచ్చిందనమాట. పడిపోయిన వాడు దేవుని తట్టునకు మళ్ళుకున్నాడు. మళ్ళుకొని ఏమంటున్నాడు, నేను లేచి 18వ వచనంలో రాసింది అది. బుద్ధి వచ్చినప్పుడు 17, 18లో మా తండ్రి ఇంట ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఎంతో శ్రేష్టమైన భోజనం చేసి ఉండేవాళ్ళు. నేను అక్కడికి వెళితే నాకు కూడా అటువంటి మంచి భోజనం దొరుకుతుంది కదా. ఎన్ని రోజులు అవుతుందో సరి అయిన ఆహారం తినక, ఈ పందులు తినే పొట్టునితో నేను ఎన్ని రోజులు కడుపు నింపుకోవాలి, బాధపడుతున్నాననే ఉద్దేశంతో అప్పుడు 18 వచనంలో అంటాడు, అనుకున్నాడట ఆయన, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనేటటువంటి నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని అని అనుకున్నాడట. మనసులో ఆ భావం వచ్చింది. అంటే తన తప్పిదాన్ని తాను తెలుసుకున్నాడు. అప్పటి వరకు తెలుసుకోలేదు. ఈ బాధలన్నీ పడిన తర్వాత తట్టుకోలేని స్థితిలో తన్ను తాను మరి తెలుసుకున్నటువంటి వాడై, ఇక నేను భరించలేను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నన్ను నీ పనివానులలో ఒక కూలివానిగా నన్ను చేర్చుకొని ఇంత ముద్ద పెడితే చాలయ్యా అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామనే నిర్ణయానికి వచ్చాడు. పడిపోయిన స్థితిలో నుంచి ఆయన తిరిగి లేచాడు. అటువంటి స్థితిలోనే మరి ఇక్కడ ఈ వాక్యం చెప్పబడుతూ ఉంది. ఈ 3వ వచనంలో ఏమంటాడు? 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనంలో చదవండి ఒకసారి. సరే నేను చదువుతాను మరి. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము, మారు మనస్సు పొందుము అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను. ఇక్కడ ఈ మనము చదువుకునేటటువంటి ఈ యొక్క భాగంలో, ఈ ప్రకటన గ్రంథంలోని సార్దీస్ సంఘంలో దేవుని యొక్క మాటలను బట్టి ఇక్కడ గమనించినప్పుడు
వీళ్ళ స్థితిగతులు ఎలాగుంటాయంటే, ఎవరైనా సరే ఎంత పాపి అయినా పడిపోయినటువంటి వాడు తన తప్పిదాన్ని తెలుసుకొని మరి తప్పిపోయిన కుమారుని వలె, మరి ఈ యొక్క సంసోను వలె తన తప్పిదాన్ని తెలుసుకొని దేవుని తట్టు తిరిగి క్షమాభిక్ష వేడుకుంటే ఎంత పాపినైనా రక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము అని అంటున్నాడు. అటువంటి వాళ్ళం ఒకరోజు కొద్ది రోజులు మంచిగా ఉంటాం, ప్రార్థనకి వెళ్తాం, తర్వాత లోకంలోనికి పడిపోతాం, మళ్ళీ ఒక నెల రోజుల దాకా ఉండలేము, ప్రార్థనలు చెయ్యలేము, ఆ తర్వాత మళ్ళీ వస్తూ ఉంటాం, పడుతూ లేస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళకు కూడా మరి దేవుడు ఇచ్చేటటువంటి ఒక వాగ్దానం ఏంటి అని అంటే, 4వ వచనంలో చెప్తాడు, నీవు అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. ఇక్కడ ఏమంటారంటే అందరూ కాదు, చెడిపోయిన వాళ్ళు కాదు, కొందరున్నారు అపవిత్ర పరచబడని వాళ్ళు, ఏ విధమైన పాపేచ్ఛలకు లొంగనటువంటి వాళ్ళు కొందరున్నారు. అటువంటి వాళ్ళు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఈ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ కృపలను మనము గమనించినట్లయితే, దేవాతి దేవుడు తాను చెప్పినటువంటి ఆ మాటలన్నింటిని కూడా ఈ రకంగా రిపెంట్ అయినటువంటి వాళ్ళు, పశ్చాత్తాపము చెందినటువంటి వాళ్ళు దేవుని సన్నిధానములోనికి రావడానికి ఎంతగానో వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నట్లు మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 8వ వచనంలో ఓ మాట రాసింది. ప్రసంగి 9, 8వ వచనం చదవమ్మా. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొని కొనుము, నీ తలపై ఇక్కడ ఈ మాటలను బట్టి గమనిస్తే నీవెలాగుండాలి? దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించు అంటే, నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలంతో భార్యతో భర్తలతో, భర్త భార్యతో, భార్య భర్తతో సుఖించుతూ ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 8వ వచనంలో ఏమంటాడు? ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము అని ఇక్కడ వ్రాయబడింది. ఈ తెల్లని వస్త్రాలు ఈ చెప్పబడినటువంటి ఈ మాటలను బట్టి గమనించినట్లయితే, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ కృపలు ఎంతగా ఉన్నాయి అనేటటువంటి ఆ మాటలు మనం గమనిస్తే, ఈ రెవల్యూషన్ ఈ ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 8వ వచనములో వ్రాయబడిన మాటలను గమనించుదాం. ప్రకటన 19, 8వ వచనం చూద్దాం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలను ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏ విధమైన హేయ క్రియల చేత మనము చచ్చిన వారమై ఉన్నా, కదలలేని పరిస్థితిలో ఉన్నా, తల్లిదండ్రులను కుటుంబీకులను కాదని వెళ్ళిపోయినటువంటి తప్పిపోయిన ఆ చిన్న కుమారుని వలె ఉన్నప్పటికీ కూడా, అంతేకాదు తల్లిదండ్రులను కాదని ఇష్టం వచ్చినట్లుగా నాకు బలం ఉందని చెప్పి మరి ఎంతగానో తన ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నటువంటి సంసోని వలె ఉండినప్పటికీ కూడా ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటి అనంటే, ఆమె ధరించుకున్నటువంటి ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పబడుచున్నటువంటి ఈ మాటలను మనం గమనించినట్లయితే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ కృపలను
మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇంతో అంతో ఆశ ఉంటే దేవుడు ఆ నీకున్నటువంటి ఆ ఆసక్తిని బట్టి, ఆ నీతి క్రియల యందు ఉంచబడినటువంటి సద్భావనను బట్టి దేవుడు నీకు ఎంతగానో ఆ తెల్లని వస్త్రాలు అవి నీకు ఇస్తాడు. అవే నీకు నీతినిచ్చేవిగా ఎంచబడతాయి అనేటటువంటి మాటలను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలను మనం గమనించినప్పుడు ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకో అనంటే ఎప్పుడు కూడా మంచి క్రియలు చేయడానికి నీవు ప్రాకులాడు అనేటటువంటి ఇక్కడ అర్థంను ఇస్తుంది. ఈ మంచి క్రియలే తెల్లనైనటువంటివిగా మన యొక్క ఉద్దేశములను చేసేవిగా ఉంచబడ్డాయి. కాబట్టి దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇది జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ మృతుడవే అని ఈ యొక్క సార్దీసుతో చెప్పబడినటువంటి మాటలు ఈనాడు మన సంఘాలలో కొందరికి వర్తింపబడుతున్నాయేమో. దీని కొరకు అందరిని బట్టి కాదు, కానీ మరి ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటల్లో వ్రాయబడినటువంటి ఆ యొక్క భావాలను మనం గమనించినప్పుడు 5వ వచనములు అంటే 4-5 కంబైన్లో వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ సార్దీస్ అనేది కేవలం ఉజ్జీవింపబడినది, కానీ అది చచ్చినటువంటి సంఘం కాబట్టి నీవు మృతుడవే అని అంత నిర్ద్వందంగా చక్కగా చెప్పబడింది ఆ మాటల గురించి. కానీ ఇందులో కొందరైనా ఉంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆసక్తితో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి నాతో కూడా సంచరిస్తారు. 5వ వచనంలో ఏం చెప్తుందంటే జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును అని ఇక్కడ వ్రాయబడింది. జయించేటటువంటి వాళ్ళు ఎవరు? ఈ రకంగా జయించేటటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాలు ఏ రీతిగా వాళ్ళు మరి అందుకోగలుగుతారు అనేటటువంటి దానిని బట్టి గమనించినప్పుడు ఎవరైతే క్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు అనేటటువంటి మాట వ్రాయబడింది. క్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించేవారు. ఇన్ని మరి ఒడిదునుకులు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, అయినప్పటికీ కూడా ప్రభువా నీ యందు నిలబడితే ఇదిగో ఇటువంటి ధైర్యాన్ని ఇస్తున్నావు కదా అనేటటువంటి ఆ మాటలను గుర్తు చేసుకుంటే దేవుడు మనకు తన కృపనిచ్చి మళ్ళీ పోగొట్టుకున్నటువంటి దాన్ని మనకు ఎంతగానో అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అనేటటువంటి ఈ మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. మరి విశేషంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఈ యొక్క సంఘం, ధనవంతమైనటువంటి ఈ సంఘం దిక్కుమాలినదిగా పడిపోయినటువంటి రీతిలో ఉన్నది అని అంటే మనలో ఉంచబడినటువంటి నాకు ఈ ప్రాధాన్యత ఉంది అని విర్రవీగినప్పుడు పడిపోతాము, క్రిందున్నాము, నాకేముంది తక్కువ అనేటటువంటి రీతిలో ఆ భావాలు వచ్చినప్పుడు పడిపోతాము. అంతేకాదు ఆ రకమైనటువంటి రీతిలో లోకములో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రము తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి వాళ్ళు ఎంతో ఆరాట పడుతున్నారు అంటే తెల్లని వస్త్రాలు అంటే మంచి క్రియలు చేయడానికి. ఇప్పటి వరకు నేను చేసిన నా తప్పిదాల్లో నుంచి నేను బయటకు వచ్చి ఆ దేవాతి దేవుణ్ణి నేను ఘనపరుస్తాను, ఆయన కొరకు నేను జీవితాను, నా జీవిత కాలం అంతా కూడా ఆయన కొరకే నేను ఉంటాను అనేటటువంటి ఒడంబడిక ఎవరైతే చేసుకుంటారో అంటే జయించువాడు అంటే ఇటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడంటే మంచి క్రియలను చేస్తాడు. అటువంటి వాడు ఎంతగానో జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక అని అంటాడు. ఈ ఆశ ఎవరిలోనైతే ఉంటుందో, ఏ మనుషునిలోనైతే ఉంటుందో అటువంటి వాడిని ఏ మాత్రము కూడా ఫస్ట్ ఏమన్నాడు, నీవు జీవించే పేరు మాత్రమే ఉంది, కానీ నీవు చనిపోయిన వాడవే అని కర్కశంగా చెప్పబడిన మాటకు ఇప్పుడు పూర్తిగా ఉల్టా అయిపోతుంది. ఏంటి? జీవ గ్రంథములో అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక. ఎవరు ఇటువంటి వాళ్ళు అంటే ఆశ కలిగినటువంటి వాళ్ళు. చిట్ట చివరి దశలోనైనా ప్రభువా నేను తెలియక తప్పిదం చేశాను, నన్ను క్షమించు నాయనని ఆయన తట్టునకు త్రిప్పబడితే ఆయన నూతనమైన వస్త్రం, తెల్లనైన వస్త్రం, ఆ తెల్లనైన వస్త్రాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ తెల్లనైన వస్త్రం మనం కలిగి ఉంటేనే ఆ దేవాతి దేవుని యొక్క మరి ఆయనతో పాటు మనం ఎంతగానో ఆయన సన్నిధిలో చేరి ఎంత జయధ్వనులు మనం చేస్తూ ఉంటాము అనేటటువంటిది మరి ఇక్కడ మనం గమనించగలుగుతాం.
మనం ఈ మాటలను మనం గమనిస్తే ప్రకటన గ్రంథములో ఈ మాటలు వ్రాయబడ్డాడు. ఇదే యోహాను గారు రాసినటువంటి మాటలు. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనములో నుండి మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సరే, నేను చదువుతాను లేదు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అనేటటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది. అంటే గొర్రె పిల్ల యొక్క రక్తములో వాళ్ళు ఉతుక్కున్నారు. అంటే మలినమైన వస్త్రాలు, పాపపు క్రియలన్నింటిని కూడా తొలగించుకున్నారు. ఈ పాపాన్నంతటిని కూడా ఆ క్రీస్తు యేసు యొక్క నీళ్లు రక్తము అనబడే నీళ్లలో జాడించుకున్నారు. ఈ యొక్క పాపేచ్ఛలన్నింటిని కూడా తొలగించుకున్నారు, పవిత్రపరచబడ్డారు. వారి వస్త్రములు తెలుపు చేయబడ్డాయి, పవిత్రమైన స్థితిలోనికి ఏర్పాటు చేయబడ్డారు. పవిత్రుడైన క్రీస్తు చెంతలోనికి వాళ్ళు మళ్ళీ తిరిగి రాబడ్డారు. అటువంటి రీతిలో దేవాతి దేవుడు ఎంచేటటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన చెబుతూ ఉన్నాడు, ఎవరైనప్పటికీ కూడా చనిపోయినటువంటి వాళ్ళులాగా, పడిపోయినటువంటి వాళ్ళులాగా ఉన్నప్పటికీ కూడా ఈ తెల్లని వస్త్రాలు నేను ధరించాలనే ఆశ, అంటే కేవలం అక్షరభరితమైనటువంటి తెల్లనైన వస్త్రాలు కాదు, కానీ క్రియలు మంచినైనటువంటి క్రియలు అని అర్థం. ఈ మంచి క్రియలు చేసేటటువంటి వాడు ఆసక్తి కలిగినటువంటి వాడై ఉంటే ఎక్కడ పడిపోయినప్పటికీ కూడా, ఏ స్థితిలో పడిపోయినప్పటికీ కూడా తిరిగి లేపేటటువంటి దేవుడై ఉన్నాడు. దీని అంతటికి కారణం ఏంటంటే ఆశ, ఆసక్తి. ఇటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. అందుకే మొట్టమొదట అప్పుడు అది చనిపోయినటువంటి డెడ్ సిటీగా ఎంచబడింది. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే మళ్ళీ తిరిగి వారి తప్పిదాన్ని తెలుసుకొని ఆయన వైపునకు చూస్తారో వాళ్ళకి ఇవ్వబడుతుంది జీవ కిరీటం అనబడేటటువంటి మాటలను మనం గమనించాల్సిన అవసరత ఉంది. దేవాతి దేవుని యొక్క ఉన్నతమైన కృపలను పొందాలి అనంటే, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములు అందుకోవాలి అనంటే, మనం ఎంతగానో దేవుని యొక్క ఉన్నతమైన ఆ ఉద్దేశం ప్రకారం మనం ఉండాలి. చివరిగా మనం గమనిస్తే, మనం చదువుకున్నటువంటి దాన్ని బట్టే ఈ యొక్క 6వ వచనములో విషయం ఏమని రాయబడింది? ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో చివరి వచనములో, సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినును గాక అని అంటాడు. ఏంటది? ఈ పై వచనంలో చివర్లో ఏమంటాడు? నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అంటే ఎవరైతే మార్పు చెందుతారో, మారు మనస్సు అనబడే పరివర్తన వాళ్ళలోనికి వస్తుందో అటువంటి వాళ్ళ గురించి ఎంతగానో ఆయన చెప్పుతూ ఉన్నాడు. ఇక్కడ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఏంటి? ఆయన దూతల ఎదుట కూడా అతడు నా బిడ్డ, నా కుమారుడు, నేను అతని పేరు ఒప్పుకుంటాను అనేటటువంటి రీతిలో ఆయన అభయం ఇస్తూ ఉన్నాడు, వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అటువంటి రీతిలో మనం ఉండడానికి ప్రయత్నించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బ్రతుకుచున్నటువంటి పేరు అంటే కేవలం నీవు జీవించుచున్నావన్న పేరే ఉన్నది, కానీ నీవు మృతుడవే అని కర్కశమైన మాటలు ముందు తెలియపరచబడి, ఆ తర్వాత ఆశ కలిగినటువంటి వాణ్ణి మేలుతో నింపేటటువంటి వాడుగా ఎంచబడినట్లు ఇక్కడ నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అనేటటువంటి ఈ మాటలు ఇక్కడ చెప్పబడ్డాయంటే మనకెంత వాగ్దానం ఇవ్వబడుతుందో మనం గమనించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సార్దీస్ అనబడిన ఉజ్జీవం అంటే దానికి వ్యతిరేకమైనటువంటిది నిర్జీవంతో నింపబడిన ఆ సంఘానికి ఎవరో కొందరో, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉన్నారు. వాళ్ళని బట్టి అనేకులను ఆయన మార్గంలోనికి నడిపిస్తాను అని మరి టోటల్ గా చెప్పేటటువంటిది ఈ సందేశమే సార్దీస్ ను గూర్చినటువంటి వివరణ. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి రీతిలో
మనము చేసినటువంటి తప్పిదాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని పరితాపము చెంది తప్పిపోయిన కుమారుడు తన తప్పిదాన్ని తెలుసుకొని ఏ రీతిగా ప్రాధేయపడ్డాడో, ఆయన ఎంత గొప్పగా ఆదరింపబడ్డాడో అటువంటి సాదృశ్యాన్ని తీసుకొని, ప్రభువు నీవు నన్ను తిరిగి రప్పించే దేవుడవు నాయన అని మనం ప్రణమిల్లి మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు, మనల్ని ఎంతగానో కనికరించి తన బిడ్డలుగా చేసుకునేవాడు, తెల్లని వస్త్రాలు మళ్ళీ మనకు ధరింపచేసి ఆయన గుంపులో, ఆయన ఆరాధించేటటువంటి గుంపులో ఖర్జూరపు మట్టలు పట్టుకొని నీతిమంతులుగా ఎంచబడినటువంటి వాళ్ళు ఈ లోకములో మరి వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఖర్జూరపు మట్టలు పట్టుకున్న నీతి న్యాయములతో నింపబడినటువంటి వాళ్ళని ఆయన తన గుంపులో చేర్చుకున్నటువంటి రీతిలో మనల్ని కూడా చేర్చుకునే దేవుడై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఆయన మాటలను వినుచున్నటువంటి మనం ఎప్పటికప్పుడు, మనుషుడు అంటే మరి పాప పంకిలమైనటువంటి వాడు కాబట్టి వెంటనే ఎప్పుడు పడిపోయినా మళ్ళీ వెంటనే తిరిగి లేచి ప్రభువు నన్ను క్షమించు అని వేడుకుంటే ఆ దేవుడు కనికరించేవాడు. అందుకని ఇది అలవాటుగా చేయకూడదు. దేవుని తట్టునకు త్రిప్పబడి మరి నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని కలిగి ఇక నేను చెయ్యను అనే భావాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీస్సులు అందుకుంటాం. అటువంటి కృప, అట్టి ధన్యత దేవాతి దేవుడు మనకందరికీ సమృద్ధిగా ఆశ కలిగినటువంటి మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులను దేవుడు నిలవబెట్టుకొని తన సిలువ చాటున దాచిపెట్టుకొని చక్కని వర్తమానం అందించినటువంటి దేవదే